జనగామ వచ్చేటప్పటికి 30కి 16 కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇండిపెండెంట్ల మీద డిపెండ్ అయ్యి ఉంది. బీఆర్ఎస్ లాక్కుంటుందా కాంగ్రెస్ లాక్కుంటుందా అని. కాంగ్రెస్కి 12 వచ్చినాయి, బీఆర్ఎస్కి 13 వచ్చినాయి, ఇండిపెండెంట్లు 5. ఈ 5గురు కనుక బీఆర్ఎస్కి మద్దతు ఇస్తే బీఆర్ఎస్, ఈ 5గురు కాంగ్రెస్కి మద్దతు ఇస్తే కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్ 5గురి మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. స్టేషన్ గణపూర్ కాంగ్రెస్ కొట్టేసింది 13 టోటల్గా, భారీ మెజార్టీ 5 అక్కడ బీఆర్ఎస్కి వచ్చినాయి. జయశంకర్ భూపాలపల్లి వచ్చేటప్పటికి 30 టోటల్గా ఉన్నది, 16 కావాలి, 16 కాంగ్రెస్కి వచ్చేసింది. కాబట్టి అది కాంగ్రెస్ కొట్టేసినట్టే. 10 బీఆర్ఎస్, 2 బీజేపీ, 2 ఇతరులు వచ్చినాయి. లేకపోతే జోగులాంబ గద్వాల జిల్లా వచ్చేటప్పటికి గద్వాల్లో 37 సీట్లునే కౌన్సిలర్లకు సంబంధించి. 37 అంటే 19 సీట్లు వచ్చిన వాళ్ళకి లెక్క. ఇక్కడ 16 కాంగ్రెస్కి వచ్చినాయి, ఇతరులు 3 వచ్చినాయి, 19. బీఆర్ఎస్కి 11, ఇటు బీజేపీకి 7, 18. వీళ్ళిద్దరు కలవరు కాబట్టి అక్కడ గద్వాల కాంగ్రెసే ఫామ్ చేసేస్తుంది. ఐజాలో వచ్చేటప్పటికి 20కి గాను 11 కావాలి, బీఆర్ఎస్కి 13 వచ్చేసింది, అది ఫామ్ చేసేసినట్టే. 7 మాత్రమే కాంగ్రెస్కి వచ్చినాయి కాబట్టి అక్కడ అసాధ్యం. వడ్డేపల్లిలో ఏదైతే వీళ్ళకు వచ్చేసింది ఆల్ ఇండియా ఫోర్స్, ఏదైతే కవిత పార్టీకి వచ్చిందని చెప్పుకోవాలి. అక్కడ కవిత కాదంటున్నారు. ఈ ఏఎఫ్ అన్నటువంటిది క్లియర్ కట్గా సాధించేసింది, వాళ్ళకు వచ్చేసినట్టే. అలంపూరే ఇక్కడ ఇద్దరికి టఫ్ ఫైట్, టాస్ వేస్తారు. అలంపూర్లో బీఆర్ఎస్కి 5, కాంగ్రెస్కి 5 వచ్చినాయి. టాస్ వేయడం జరుగుతుంది అక్కడ. టాస్లో ఎవరికి వస్తే వాళ్ళు, లేదా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేల లెక్కలు కూడా కౌంట్ వేసేసి ఇద్దరి మధ్యన టఫ్ ఫైట్ ఉంటుంది. ఇంకో మిగతా విషయాలు వేరే వీడియో చూద్దాం.